హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలుగా మైండ్ సెట్స్ మనవి ఎలా ఉన్నాయి? ఐదర్ వి ఆర్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్, పరిసెలు సద్దుకాయల్లాగుందా మన ఆలోచన విధానం, లేదా యేసయ్య బిడ్డగా ఉందా మన ఆలోచన విధానం? హౌ వి ఆర్ దిస్ ఫారిసీస్ అండ్ సద్దుసీస్, వీళ్ళెప్పుడు ఒక మనిషిని ఎప్పుడు తప్పు పట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ క్రియల్లో ఎక్కడో ఒక దగ్గర తప్పు తీయాలి, తప్పు పట్టుకోవాలి, వాళ్ళని డిఫేమ్ చేయాలి, వాళ్ళని పాపి అని నిరూపించాలి, వాళ్ళని వీళ్ళు సమాజంలో అంటరాని వాళ్ళు, వీళ్ళు చాలా గలీజ్ వాళ్ళు, వీళ్ళు చాలా మంచి మనుషులు కారు అని ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు పట్టాలని ఎదురు చూస్తూ ఉండడమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే యేసయ్యలోనే తప్పు పట్టాలని వెతికిన మనస్తత్వం వాళ్ళది. మరి నీవు దేవుని బిడ్డగా దేవుని ఫాలో అవుతున్నావా? ఈ పరిసరాలు సర్దుకాయలను ఫాలో అవుతున్నావా? నీ కూడా ఇట్లాంటి మెంటాలిటీనే ఉంటే, వాళ్ళు ఇట్లంట, వాళ్ళు అట్లంట, అట్లా చేసిరంట, ఇట్లా చేసిరంట. నువ్వెవరండి? పాపంలో పట్టబడ్డ స్త్రీని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు రాళ్ళందరూ కొట్టి చంపేయాలని అంటే ఎవరికి ఉంది అధికారము? సృష్టికర్తకు ఉంది, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. రాయి ఫస్ట్ తీసి వేయగలిగే ఒక్కరికే ఉంది, యేసయ్యకి మాత్రమే ఉంది ఆ అధికారం. ఆయనే పరిశుద్ధుడు, ఎవ్వరూ లేరు పరిశుద్ధులు అక్కడ. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు అంటే ఒక మాట కూడా మాట్లాడలేదు వాళ్ళతో, ఎవరితో మాట్లాడలేదు. అమ్మా అని అన్నాడు. అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించనమ్మా, మళ్ళీ పాపం చేయకు, వెళ్ళు అంది. ఆయన ఒక పాపి అని సమాజం అంతా, నీతిమంతులను చెప్పుకునే వాళ్ళంతా, గొప్ప పేరున్న వాళ్ళంతా తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆయన ఇచ్చిన తీర్పు, యేసయ్య ఇచ్చిన తీర్పు ఏ రకంగా ఉంది? మరి నువ్వెక్కడున్నావు? ఆ గుంపులో ఉన్నావా? యేసయ్యతో పాటు నిలబడున్నావా? నువ్వు యేసయ్యతో పాటు ఉన్నట్లయితే, నీ మనస్తత్వం యేసయ్యలాగా ఉన్నట్లయితే నీవు నేరారోపణ చెయ్యవు. నువ్వు ఒక మనిషిని కించపరచాలని, ఒక మనిషిని ముద్దాయిగా నిలబెట్టాలని, ఒక మనిషిని కష్టపెట్టాలని, వాళ్ళ సాక్ష్యం ఖరాబ్ చేయాలని, మరి తీర్పు తీర్చే మనస్తత్వంలో నువ్వు ఉండవు. ప్రేమించే మనస్తత్వం నీకు ఉంటుంది, క్షమించే మనస్తత్వం నీకు ఉంటుంది. నువ్వెవరండి? నువ్వెవరు? మట్టి. నీ ఉద్యోగం, నీ పేరు ప్రఖ్యాతులు, నీ తలాంతులు, నీ యొక్క అన్ని సున్నా. యేసయ్య మనకిచ్చిన భిక్ష అవన్నీ. యేసయ్య నీకు నాకు ఇచ్చిన కృప వల్ల మనం అనుభవిస్తున్నాం అదంతా. జాగ్రత్త, దేన్ని బట్టి అతిశయించద్దు. కానీ ప్రభువా, నీవు మాత్రమే క్షమించగలిగిన వాడు అని ఆయన సన్నిధిలో తగ్గించుకొని, ఈ యొక్క ఎక్యూజేషన్ అనే ఈ యొక్క మనస్తత్వము సైతానికి ఉంటుంది, మరి సైతాను సమాజానికి ఉంటుంది. మరి నువ్వు ఏ సమాజంలో ఉన్నావు? ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు? ప్రేమనా, నేరారోపణనా? ఈ రెండిట్లో ఏది అంటే నువ్వే నిర్ణయించుకో. ప్రైజ్ ది లార్డ్.